లేవగానే ఇప్పుడు చెప్పాడు శివలింగార్చన చేసేటటువంటి వాళ్ళ లక్షణాలు ఎలా ఉన్నాయి. లేవడంతో శివశివ శివశివ అనుకుని చేతులు ఒక్కసారి ఇలా నలుపుకుని తన చేతులు చూసుకోవాలి. అప్పుడే అద్దం లాంటివి చూడాలి తప్ప లేవగానే ముందు అద్దాలు లాంటివి చూడకూడదట. హస్తదర్శనం కుర్యాత్, ముందు లేవగానే హస్తదర్శనం చేసుకోవాలి. చకచక కాలకృత్యాదులు తీర్చుకొని ఎక్కువ ఆలస్యం లేకుండా స్నానాధికారులు పూర్తి చేసుకోవాలి. ఆరోగ్యాన్ని బట్టి స్నానం చేయమన్నాడు. నీకు ఆరోగ్యం సహకరిస్తే చన్నీళ్లు స్నానం చేస్తే కన్నీళ్ళు వస్తాయి అనుకున్నప్పుడు వేన్నీళ్లు చేయి, పర్వాలేదు. ఆ తర్వాత మనస్సుని సుస్థిరం చేసుకోవాలి. నేను ఈ అర్చన చేసుకుంటాను కాసేపు, ఓ పావు గంటో 20 నిమిషాలు నీ సమయాన్ని బట్టి ఇంతసేపు అర్చన చేస్తానని ఒక నియమం పెట్టుకో. రోజు నియమం ప్రకారం ఆ సమయం తప్పకుండా అర్చన చేయాలి. దానికి నియమము అని పేరు. ఒక్క 10 నిమిషాలు 12 నిమిషాలు కేటాయించుకో. వేళ తప్పకుండా ఆ సమయంలో అర్చన చేసుకో. చేసిన కాసేపు మనస్తు సుస్థిరం కృత్వ పూజాగారం ప్రవిశ్యచ పూజా విధిం సమాధాయ శ్వాసనేహ్యుపవిశ్య వై. నీ మనస్సుని సుస్థిరం చేసుకో. ఆ కాసేపు ఇదేన్ని పట్టించుకోకు. నాకు ఆఫీస్ వస్తోంది, హడావిడైపోతుంది అనేవన్నీ కాసేపు తీసి పక్కన పారేయి. నీ మనసు ఆ పావు గంటో 10 నిమిషాలు కనీసం 5 నిమిషాలు ఆ దేవుడి మీద లక్కనం చెయ్యి. పూజాగారంలో ప్రవేశించు. యథాశక్తిగా అర్చన చెయ్యి. అర్చన చేసేటప్పుడు ముందు ప్రథమంచ గణాధీశం, ముందుగా విఘ్నేశ్వరుణ్ణి పూజించు. ఆ తర్వాత ద్వారపాలకులు ఎప్పుడూ ఉంటారు, శివుడికి కానీ విష్ణువుకి కానీ. ఇప్పుడు చెప్పేదంతా శివలింగార్చన కాబట్టి శివుడి యొక్క ద్వారపాలకుల్ని అక్కడ లేకపోయినా ఉన్నట్టుగా భావించి శివలింగమునకు ఎడమ వైపున కుడివైపున 2 పువ్వులు పెట్టు. ఈ 2 పువ్వులు ద్వారపాలకులకి జయ విజయులకు అందుతాయి. ఆ తర్వాత దిక్పాలకులను తలుచుకో, నవగ్రహాలని తలుచుకో, ఆచమనం చెయ్యి, సంకల్పం చెప్పుకో. ఇదంతా 5 నిమిషాల లోపే అయిపోతుంది. ఒక పువ్వు గణపతికి పెట్టు, ద్వారపాలకులకి శివలింగానికి ఎడమ కుడివైపు పెట్టు. ఆ తర్వాత ఒక్కసారి అష్టదిక్పాలకులకు నమస్కారం, నవగ్రహాలకు నమస్కారం అనుకో. ఆచమనం చేసి సంకల్పం చెప్పుకుంటే చెప్పుకో. లేదా నీకు తోచిన పువ్వులతోటో నీళ్లతోటో ఏదో ఒక దానితో శివుడిని అర్చించు. అర్చన చేస్తున్నప్పుడు సారూప్యతాం స్మృత్వ, నేనే శివుడు అనుకో. ఈ శివుడిలో కలిసిపోవాలని నేను అనుకో. అంత భావనతో అర్చన చెయ్యి. నువ్వు ఎంతసేపు చేస్తే అంతసేపు చెయ్యి. ఇలా కొంతకాలం చేస్తే నీవు శివుడి అయిపోతావు. నీకు శివుడికి తేడా ఉండదు. అప్పుడు నువ్వు సదా శివోహం, సదా శివోహం, నేనే శివుణ్ణి అనే ఉపనిషత్తు వాక్యస్వరూపుడు అయిపోతావు. ఈ అర్చన చేస్తున్న కాలంలో ధ్యానము, ఆవాహనము మొదలైన షోడశోపచారాలు కూడా అవకాశం ఉన్నవారు, సమయం ఉన్నవారు చేయాలి. సమయం ఉన్నవారు అనడం కంటే సమయం చేసుకుని చేయండి అన్నారు. నేను కలియుగంలో ఉన్న ఈ హడావిడి మనుషుల్ని బట్టి కనీసం ధ్యానమన్నా చేయండి అంటున్నాను. మనలాంటి వాళ్ళకి కాస్త సమయం చిక్కితే సమయాన్ని కేటాయించుకుంటే చక్కగా షోడశోపచారాలు ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి ఇలా అనుకుని చేయటం చాలా మంచిది. తెల్లని వస్త్రంతో నీరు వడకట్టి ఈ నీళ్లతో ఈశ్వరుణ్ణి భక్తితో అభిషేకం చేయటం ఉత్తమ మార్గం అట. శివుడికి జలధార అంటే చాలా ఇష్టం. జలధార ప్రియ శివ. శివుడికి అన్నిటికంటే నీటితో చేసే అభిషేకం అంటే ఇష్టం. ఈ నీళ్లు ఎలాంటి నీళ్ళు అయితే మంచిది, దేనివల్ల ఎక్కువ ఫలితం వస్తుందో చెప్పాడు. స్వయముగా బ్రహ్మ చెప్పాడు నారదునికి. కాబట్టే ప్రామాణికం ఇది. ఓ తెల్లని గుడ్డ ఒకటి, ఇలాంటి తెల్లని వస్త్రం తీసుకోండి. ఈ వస్త్రంలోంచి నీళ్లు పొయ్యండి. వస్త్ర గాళితం ఫిల్టర్ అవుతుందన్నమాట. తెల్లని వస్త్రంతో నీరు వడగట్టి ఈ వడగట్టిన నీటితో ఈశ్వరుడికి అభిషేకం చేస్తే ఇక అంతకంటే మంచి ఫలితం మరొకటి లేదు పొమ్మన్నారు. మళ్ళీ శ్లోకం చెబుతాను. శుద్ధీకృత్య యథాన్యాయం శతవస్త్రేణ సాధక. సాధకుడు శివుడి అనుగ్రహం పొందాలనుకున్నవాడు శివుణ్ణి జలంతో అభిషేకించాలి. ఆ జలం తెల్లబట్టతో వడగట్టబడినదై ఉండాలి. తెల్లని వస్త్రంతో నీళ్లు వడగడితే ఈ చెత్తంతా పైన తేలిపోతుంది, కిందకి దిగుతుంది నీరు. ఆ నీటితో ఈశ్వరుణ్ణి అభిషేకించాలి. ఈ వడగట్టడానికి వాడే గుడ్డ నువ్వెప్పుడూ కట్టుకోకూడదు. కేవలం వడగట్టడానికే తెల్ల తువ్వాలు పెట్టేసుకో. మళ్ళీ ఐసర మధ్యాహ్నం శివుడికి వడగట్టే ఆ తర్వాత నువ్వు ఒంటికి పెడితే అది ప్రమాదం. మనం వాడే వస్త్రములు పనికిరావు. ఆ వస్త్రం శాశ్వతంగా జలాన్ని వడగట్టడానికి వాడుకోవాలి. ఆ తర్వాత ఆ జలంతో ఈశ్వరుని అభిషేకిస్తే ఈశ్వరుడు చాలా సంతోషిస్తాడు. జలేన జలధారాంచ కల్పయేత్ పరమేశ్వరి. కొంతమంది భక్తులు వాళ్ళ అవకాశాన్ని బట్టి పైన ఒక జలధార పాత్ర పెట్టుకుంటారు. శివాలయాల్లో చూశారు కదా, ఓ పాత్ర ఉంటుంది. పాత్రకి సన్నని చిల్లు పెడతారు, దాని నిండా నీరు పోస్తారు. ఆ నీరు సన్నగా ధారగా శివలింగం మీద పడుతుంది. అలా ధారాపాత్ర ద్వారా శివుడికి అభిషేకం చేసినటువంటి వాడంటే ఈశ్వరుడికి చాలా ఇష్టం. అటువంటి వాడికి తక్షణం కామక్రోధాది శత్రుపీడ తొలగిస్తాడు. గురువుల ద్వారా మంత్రాన్ని ఉపదేశంగా పొందిన వాళ్ళు మంత్రాన్ని జపం చేసుకుంటూ చెయ్యండి. పంచాక్షరీ మంత్రము లేదా అదృష్టం పోని వాళ్ళు సద్యో జాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః భవే భవేనాతి భవే భవస్వమాం భవోద్భవాయ నమః. ఈ విధమైన సద్యోజాతాది మంత్రాలతో కానీ అభిషేకం చేసుకుంటే ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు. ఇది వేద మార్గంట. కర్తవ్య వేద మార్గేణ. ఈ వేద మార్గంలో పూజిస్తే చాలా మంచిది. వేద మార్గం తెలియదు అనుకుందాం, అంటే ఏ మంత్రము తెలియదు, కనీసం పంచాక్షరీ మంత్రం కూడా తెలియదు. అప్పుడు నామభిర్వాథవా పునః నామములతో అయినా పూజించవచ్చు. ఈ శివనామాలు ఉన్నాయిగా, శివ, సాంబశివ, సదాశివ,
పరమేశ్వర, పార్వతీ వల్లభ ఇలాంటి నామములు నీకు ఏ నామాలు వస్తే ఆ నామాలు చదువుకుంటూ ఇందాక చెప్పినట్టుగా తెల్ల వస్త్రంతో శుభ్రం చేయబడిన నీళ్లతో అభిషేకించి తుడిచి పువ్వులతో పూజించు. ఈశ్వరుడికి చందనం అంటే చాలా ఇష్టం. చందన చర్చిత చారు విలేపిత లింగస్వరూప అని ఆయనకు ఒక పెద్ద సమాసనం ఇచ్చారు. చందన గంధ విలేపిత లింగం అని అందుకే స్తోత్రాలు రాశారు. చందనము గంధం అంటే మరి చందనం అన్నా గంధం అన్న ఒకటిగా అర్థం. చాలామందికి అనుమానం రావాలిగా, చందన గంధ విలేపిత లింగం అంటాడేటువంటి కానీ బుర్ర తక్కువ, అగ్నిప్పులే వాడాడంటే గంధము అంటే వాసన అని కూడా అర్థం. చందన గంధ విలేపిత లింగం మంచి సువాసనతో కూడిన చందనం పూసి ఆనందించాలట మనం. గంధ శబ్దమునకు చందనము అని కూడా అర్థం. గంధము అంటే వాసన, సువాసన అని అర్థం అనమాట. దుర్గంధం అంటే ఏమిటి? దుర్వాసన అని అర్థం. ఇటువంటి భాష కొంచెం తెలిస్తే మీకు అర్థమైపోతుంది. దుర్గంధం వస్తోంది అంటే అక్కడ గంధ శబ్దమేగా వాడాడు, ఇక్కడ గంధం అంటే వాసనేగా, దుర్గంధం అంటే చెడ్డ వాసన. కాబట్టి చందన గంధం అంటే మంచి సువాసనతో కూడినటువంటి చందనమును, అరగదీయగా వచ్చినటువంటి చందనమును ఈశ్వరుడికి పుయ్యాలి. పుష్పములు, తాంబూలం 3 మాత్రం ఈశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన వస్తువులు. 1 చందనం, 2 పుష్పం, 3 తాంబూలం. ఈ 3 ఆయనకి ఇస్తే అసలు మిగతా ఉపచారాలు చేయకపోయినా సంతోషిస్తాడు. మళ్ళీ చందనం అంటే ఎలాగో గంధం అని మీకు అర్థమైంది, అరగదీసిన గంధం. పుష్పాలను చూశారు. తాంబూలం విషయంలోనే అనుమానం లేకుండా 2 మార్గాలు చెప్పారు. అందులో ఒకటి ఏమిటంటే పూగీ ఫలైశ్చ కర్పూరై నాగవల్లీ దళైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. తాంబూలమును ప్రతిగృహ్యతాం స్వీకరింతువుగాక అంటే ఓ శివ తాంబూలం స్వీకరించు. ఇంతకీ తాంబూలం ఎలా ఉండాలి? పూగీ ఫలము అంటే వక్కలు ఉండాలి. తప్పనిసరిగా బహువచనం వాడారు కనుక 3కి తక్కువ కాకుండా ఉండాలి. పూగీ ఫలై అన్నాడు కానీ 1 అనలేదు. ఫలై అనేది బహువచనానికి వాడతారు. చాలామంది 2 వక్కలే పెడుతున్నారు. 2 వక్కలు పెడితే తాంబూలానికి నిషిద్ధమట. బహువచనం వాడారు. మినిమం 3 ఉండాలి. అసలు మంత్రంలోనే చెప్తారండి ఆ విషయం, మనకి తెలియట్లేదు. కానీ పాదముల యొక్క ద్వంద్వం అంటే 2 కాళ్ళు, కానీ అనేక పాదాలు అన్నప్పుడు అది లెక్కలేదనమాట. అంటే బహువచనం వాడితే మినిమం 3 ఉండాలి అని అర్థం అనమాట. కాబట్టి 3 వక్కలు ఉండవలేను. ఆ తర్వాత ఏముండాలి? అందులో కర్పూరై, కర్పూరపు ముక్కలు. ఇంతకు ఏం కర్పూరం? అది పచ్చ కర్పూరం సుమా, హారతి కర్పూరం కాదు. పచ్చ కర్పూరం ఘుమఘుమలాడుతూ ఉంటుంది. అది లడ్డూల్లో వాటిలో ఇప్పుడు మనం తిరుపతిలో ప్రసాదానికి వెళ్ళాం అనుకోండి, ఆ లడ్డూలో ఒక సువాసన వస్తుంది, అది పచ్చ కర్పూరం అనమాట. ఆ పచ్చ కర్పూరం ఇంతింతి ముక్కలు చేసి అందులో వెయ్యాలి. ఆ తర్వాత నాగవల్లీ దళై, నాగవల్లీ దళము అంటే తమలపాకు. తమలపాకును చూడండి, అచ్చం పాము పడగలో ఉంటుంది అవునా, అందుకని తమలపాకుకి నాగవల్లీ దళము అని పేరు అనమాట. ఆ తమలపాకులు కూడా బహువచనం అంటే 3 కంటే ఎక్కువ ఉండాలి తప్ప తక్కువ ఉండకూడదు. 2 ఉంటే పనికిరావు. అందుకని నాగవల్లి దళై యుతం, నాగవల్లి దళములతో యుతము అంటే కూడినది. ముక్తాచూర్ణ సమాయుక్తం, ముక్త అంటే ముత్యములు. పూర్వం ముత్యాలు కాల్చి భస్మం చేసేవారు. ముత్యముల భస్మముతో కూడినది. అటువంటి తాంబూలం స్వీకరించదవుగాక అంటే తాంబూలంలో తమలపాకులు 3కి తక్కువ కాకుండా ఉండాలి, కొంచెం పచ్చకర్పూరం ఉండాలి, ముత్యముల భస్మం ఉండాలి, వక్కలు ఉండాలి, 3కి తక్కువ కాకుండా వక్కలు. అప్పుడు అది తాంబూలం. ఈ తాంబూలం ఈశ్వరుడికి ఇవ్వాలి. మా ఇంట్లో ముత్యాలు వేసుకోవడానికే లేవు. ముత్యాల భస్మం ఎక్కడి నుంచి వస్తుందండి బాబు? మనస్సు మాత్రం మంచి ముత్యం తప్ప మా దగ్గర ముత్యాలు లేవు అనుకున్న వాడి కోసం ఏం చెప్పారు? ముక్తాచూర్ణం అంటే సున్నం కూడా పెట్టండి అన్నారు. అప్పటి నుంచి అందరూ ముత్యాల భస్మం మానేసి అందరూ దేవుడికి కూడా ఒక అన్నం పెట్టి సున్నం వేయడం మొదలెట్టారు. కాకపోతే కొంచెం సున్నం. పచ్చకర్పూరం పెద్ద కష్టం కాదు, దొరుకుతుంది. ఇంకా తమలపాకులు ఒకవేళ కర్మయోగం వల్ల దొరకకపోతే దాని స్థానంలో ఏ ఆకు పెట్టినా ఆయన స్వీకరిస్తాడట. వీలున్నంత వరకు తమలపాకులు అత్యావశ్యక స్థితిలో ఏదైనా ఒక పత్రం. వక్కలు కూడా 3 దొరకకపోతే ఒక్కే దొరికింది అనుకుందాం, ముక్కలు చేయమన్నాడు దాన్ని. వక్కని ముక్కలు చేస్తే ఎక్కువ ముక్కలు అవుతుందిగా, అప్పుడు అవి పూగీ ఫలాలే అవుతాయి, బహువచనం అవుతుంది. అలా కూడా చేసి ఈశ్వరుడికి ఇవ్వచ్చు. అయ్యా మాకు చందనం లేదు, పువ్వులు దొరకవు, అపార్ట్మెంట్ అనే పేరుతో దిక్కుమాల కంపార్ట్మెంట్లో ఉంటున్నాం, మాకు పువ్వులు ఎక్కడి నుంచి వస్తాయి, చందనం అరగదీయలేము, తాంబూలం మేము వేసుకోవడానికే లేదు, ఇక శివుడికి ఏమి ఇస్తాం, అయినా శివుడికి పూజ చేయాలని ఉంది. ఈ చందనం, తాంబూలం, కర్పూరాలు ఇవన్నీ లేకపోయినా ఆయనకి పూజ చేయాలంటే ఏం చేయాలని కొంతమంది అడిగారు. అప్పుడు శివుడు ఏం చెప్పాడు? తాంబూలం మనసా మయా విరచితం హృత్కల్పితాం గృహ్యతాం. మా హృదయంలోనే సంకల్పించి ఇస్తున్నాం, నా మనస్సులో తాంబూలం ఇస్తున్నాను, చందనం ఇస్తున్నాను, అన్నీ ఇస్తున్నాను అని మానసిక పూజ చేయొచ్చు. కాకపోతే ఇది కొంచెం స్థాయి కలిగిన వాడికి మనకు వస్తుంది అనమాట. నిజమైన భక్తి కలిగితే మానసికంగా శివుణ్ణి తప్ప మరొకరు ఎవరిని ఊహించుకోని వాడు మనఃపూజ చేయొచ్చండి. అన్నీ మనసులో ఇచ్చేయచ్చు అనమాట. నేను చేసేవన్నీ ఉపాసన అనుకోమన్నాడు ఆయన. అంటే కేవలం నాలుక చివరితో అనుకోవడం కాదు, మనస్ఫూర్తిగా నేను చేసేవన్నీ నీవే, నీ ఆరాధన అనుకో అని మనం భక్తితో సమర్పిస్తే సందేహం లేకుండా మనం చేసే పనులన్నీ ఉపాసనా మార్గం అవుతాయట. ఇది అద్వైతంలో పరాకాష్ఠా స్థితి అంటారు. శివ మానస పూజ అంత గొప్పదండి. కాకపోతే ఎక్కువ మంది ఏం చేస్తున్నారనమాట,
కష్టం వచ్చినప్పుడు మాత్రమే ఆయనకి సమర్పిస్తున్నారు. కానీ సుఖాలు పొందుతుంటే మాత్రం ఆనందంగా ఇదంతా నాదే అని ఎంజాయ్ చేస్తున్నారు. అలాగా సుఖ దుఃఖాలు సమస్త కార్యాలు అత్యంత భక్తితో ఆయనకే సమర్పించేస్తే, సర్వం మనస్ఫూర్తిగా సమర్పిస్తే అప్పటికి మనం చేసేది ఏమీ లేదు. మన నిద్ర, మన భోజనాలు, మన స్నానాలు, పానాలు ఇవన్నీ పరమేశ్వరుడికే వెళ్ళిపోతాయి. అప్పటికి మనకు పుణ్యము లేదు, పాపము లేదు. పుణ్యము పాపము రెండూ లేవు గనక శాశ్వత కైవల్యం పొందుతాం. అందుకని శివమానస పూజ చాలా గొప్పది. ఇవేవి దొరకని వాడు మానసికంగా అన్నీ సమర్పించవచ్చు. దీనికి తత్వజ్ఞానము, దీనికే తత్వపూజ అని పేరు. మామూలు తత్వపూజ కదటండి, సర్వమంగళ తత్వపూజ అని పేరు.